హాయ్ హలో హాయ్ అందరికీ అండి, నమస్కారం అందరికీ అండి. నమస్కారం. ఇది ఈరోజు విశాఖపట్నంలో వీడియో వచ్చేసి కైలాసగిరి ప్లేస్ విశాఖపట్నం అండి. ఈ అందమైన కార్తీక మాసంలో అందరం కూడా అందమైందండి. పిక్నిక్ లాగా వెళ్ళామండి. అందులో కైలాసగిరి అక్కడ చాలా 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 ఇంకా బాగుంది. అందం. ఎంత బాగుంది అంటే మనకి విజిట్ ప్లేసెస్ అంటే ఇప్పుడు మనం ఏదైనా సరదాగా చూడాలి, సరదాగా గడపాలి అనుకుంటే మాత్రం బెస్ట్ ప్లేస్ అండి. ది బెస్ట్ ప్లేస్ ఏంటంటే కైలాసగిరి అండి. ఫ్యామిలీతో మనం సరదాగా ప్రశాంతంగా గడపడానికి వీలుగా ఉండే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది కైలాసగిరి అండి. అంత బాగుంది. నేను వెళ్ళి ఇంచుమించుగా 10 ఇయర్స్ అయిపోతుంది. ఈ 10 ఇయర్స్కి అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే వచ్చిందండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి, ఎంజాయ్ చేయడానికి మంచి మంచి గేమ్స్ పెట్టారు. అండ్ మళ్ళీ యానిమల్స్కి ఇలాంటి యానిమల్స్ అన్నీ బొమ్మల్లా పెట్టారు, ఎగ్జిబిషన్లో పెట్టారు. లేడీస్కి సంబంధించినవి బ్యాంగిల్స్, నెక్స్ట్ ఇయర్ రింగ్స్, ఇలాంటి షాపింగ్ ఐటమ్స్ కూడా పెట్టారు. చాలా చాలా బాగుందండి. నాకైతే ఎంత బాగా నచ్చిందో. మనం బాగా అన్నీ మంచిగా ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే మన వైజాగేనండి. వైజాగ్లో షాపింగ్ మాల్స్ కానీ ఇలాంటి ప్లేసెస్ కానీ చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి అనుకుంటే ది బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది వైజాగేనండి. అందులో కైలాసగిరేనండి. చాలా బాగుంటుంది. శివపార్వతుల బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. పిల్లలందరూ చక్కగా ఆడుకున్నారు. చాలా 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 బాగుందండి. మీరు తప్పకుండా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా కైలాసగిరిని వైజాగ్ వెళ్ళారంటే మాత్రం ఎంజాయ్ చేయడానికి, తిరగడానికి వైజాగ్ వెళ్ళారంటే మాత్రం కైలాసగిరిని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఇక్కడ బాగా చెట్లు అయితే బాగా పెంచారండి. వనభోజనంలా చేయాలి అనుకున్నా కూడా మన కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తాం కదండి, అలా ఈ వైజాగ్లో కూడా కైలాసగిరిలో కూడా బాగా చెట్లు పెంచారండి. అక్కడ మేము ఫుడ్ పట్టుకెళ్ళి తిన్నామండి. అప్పటికి ఇప్పటికి 10 ఇయర్స్ అయినా ఈ తాబేలు ఇలాంటివి మాత్రం ఉన్నాయి. మా బాబు గుర్రం ఎక్కాడండి, సరదా పడ్డాడు, ఎక్కించాము. అన్నీ పెట్టారండి, ఎగ్జిబిషన్లా పెట్టారు. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏదైనా మనం పెద్దవాళ్ళు కానీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కైలాసగిరి వెళ్ళాలండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీలో ఎంతమంది వైజాగ్ కైలాసగిరికి వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్.